స్నోరింగ్ వస్తుంది, స్లీప్ యాప్నియా అనేది తెలుసు. అంటే పడుకుంటున్నప్పుడు సడన్గా లేసిపోతుంటారు, ఆక్సిజన్ అందక ఊపిరి ఆడట్లేదండి అంటారన్నమాట. సో అలాగే దీనికి పార్కిన్సన్ డిజీజ్కి స్టడీస్ ఉన్నాయండి. సో పార్కిన్సన్ డిజీజ్కి స్లీప్ యాప్నియా ఏంటంటే ఊపిరి తీసుకొని స్నోరింగ్కి సంబంధం ఏంటంటే, పార్కిన్ డిజీజ్ చూసే ఉంటారు, ఇలా చేతులు వణికిపోతే కాళ్ళు సరిగ్గా నడలేరు, తినలేరు. అది ఓల్డేజ్లోనే మోస్ట్లీ వస్తుంది. కానీ ఇది ఏంటి అంటే 1.3 to 2% ఇంక్రీజ్ ఇన్ పార్కిన్సన్స్, ఈ ఒక డిసీజ్ పెరుగుతుంది. ఎందుకు ఇలా ఫామ్ అవుతుంది అంటే, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి స్నోరింగ్ వస్తున్నప్పుడు పడిపోతూ ఉంటాయండి. ఆక్సిజన్ లెవెల్స్ ఇలా పడిపోతున్నాయంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఆక్సిజన్ బ్రెయిన్ కూడా మరి ఇంపార్టెంటే కదా. సెకండ్ థింగ్ ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్ట్రెస్ అన్నమాట. మొత్తం బాడీ అంతా స్ట్రెస్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఇలా కొన్ని రోజుల తర్వాత అలాగా మేనిఫెస్ట్ అయ్యి పార్కిన్సన్స్కి వెళ్తుంది. ఏంటంటే భయపెట్టడానికి కాదండి, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పడానికి. ఏంటంటే స్నోరింగ్ని అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయకండి అని.